హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ అండి. మీరు ఎగ్ దమ్ బిర్యానీని ఈ ప్రాసెస్లో చేశారంటే మీకు మళ్ళీ సపరేట్గా గ్రేవీ కూడా చేయనవసరం లేదండి. బిర్యానీలో ఉన్న గ్రేవీనే సరిపోతుందండి. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కటింగ్స్ని చేసి పెట్టుకుందాం. 3 మీడియం సైజు ఆనియన్ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి చీలికల్ని ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఉడికించుకున్న గుడ్లను తీసుకోవాలి. ఇక్కడ నేను 6 గుడ్ల వరకు అయితే తీసుకున్నానండి. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి గుడ్లను తీసుకోవాలి. ఉడికిన తర్వాత తొక్క మొత్తం తీసేసి ఒక్కొక్క గుడ్డుకి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా నైఫ్తో అయితే చీలికలు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత రైస్ని నానబెట్టుకుందామండి. ఇక్కడ నేను ఈ వీడియోలో కనిపిస్తున్న కప్పుతో 3 కప్పుల బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 సార్లు నీళ్ళని పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నెక్స్ట్ ఎసురును వేసుకోవాలండి. 3 కప్పుల రైస్కి 6 కప్పుల నీళ్ళను అయితే ఎసురుగా వేసుకోవాలి. అంటే 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, బిర్యానీ మసాలాలు అన్నీ వేసి ఒక అరగంట పాటు రైస్ని అయితే పక్కకు పెట్టి నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత రైస్ బౌల్ని ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా రైస్ అనేది 70% కుక్ అయిన తర్వాత ఇక ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓవర్గా కుక్ అవ్వకూడదండి. రైస్ అనేది 70% ఉడికితే సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఒక జాలిగంట తీసుకొని ఇలా రైస్లో ఉన్న వాటర్ మొత్తాన్ని వంపేసి ఓన్లీ రైస్ని మాత్రమే ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. రైస్ అనేది పక్కకు తీసిన తర్వాత వేడి వలన కూడా రైస్ అనేది ఓవర్గా కుక్ అయిపోతుంది. అలా కుక్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా నార్మల్ వాటర్ని ఒకసారి రైస్ మీద చల్లుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ కోసం ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలి. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటినీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మనం బ్రౌన్ ఆనియన్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఆనియన్స్లో ఉన్న ఆయిల్ మొత్తాన్ని వంపేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న గుడ్లన్నింటినీ వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు గుడ్లను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గుడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని 5 నుంచి 6 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ప్యూరీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న కప్తో ఇలా పెరుగును వేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి లైట్గా వాటర్ని యాడ్ చేసి ఒకసారి గ్రేవీ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో రుచి చూసి సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ 2 నిమిషాల్లోపు మనం బిర్యానీ కోసం అయితే ఒక చిన్న కప్పులు తీసుకొని అందులోకి ఫుడ్ కలర్ వాటర్ని అయితే కలిపి పక్కకు పెట్టుకోవాలి. మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే పసుపుని కూడా నీళ్ళలో వేసి మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ గుడ్లన్నీ బాగా 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక బౌల్ తీసుకొని గుడ్లన్నింటినీ పక్కకు తీసి పెట్టుకోవాలి. అలాగే సగం వరకు గ్రేవీని కూడా పక్కకు తీయాలి. లాస్ట్లో కొంచెం మాత్రమే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని చల్లుకోవాలి. అలాగే రైస్ని ఒక లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ లేయర్ మీద మనం పక్కకు తీసి పెట్టుకున్న గుడ్లని అలాగే గ్రేవీని వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర చల్లుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ వాటర్ని కూడా 1/2 వరకు వేసుకోవాలి. తరువాత రిమైనింగ్
రైస్ మొత్తాన్ని ఇంకొక లేయర్ లాగా వేసేసుకొని అందులోకి సేమ్ మనం ముందు ఆ లేయర్ పైన ఏమైతే వేసామో ఫుడ్ కలరు, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ అన్నిటినీ వేసుకోవాలి. ఈ లేయర్ పైన కొంచెం అక్కడక్కడ బిర్యానీ మసాలాలను కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యిని కూడా ఒక 2 స్పూన్స్ స్ప్రింకిల్ చేసుకోవాలి. తరువాత దమ్ కోసం అల్యూమినియం ఫాయిల్ కవర్ ఉంటే రైస్ మొత్తాన్ని ఆ అల్యూమినియం ఫాయిల్ కవర్‌తో అయితే కవర్ చేసేయాలి. ఒకవేళ మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ కవర్ లేకపోతే అదే ప్లేస్‌లో విస్తరాకును కానీ లేదా అరిటాకును కానీ వాడుకోవచ్చు. ఇక మూత పెట్టేసి మూత పైన ఏదైనా వెయిట్ ఉన్న వస్తువుని పెట్టేసి ఒక 15-20 నిమిషాలు రైస్‌ని బాగా దమ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 20 నిమిషాల తర్వాత నేను బిర్యానీని చూపిస్తున్నాను. బిర్యానీ అయితే ఎంత చక్కగా దమ్ అయిపోయిందో. బిర్యానీ దమ్ చేసుకునే ప్రాసెస్ మొత్తం ఫ్లేమ్‌ని మీడియంలోనే పెట్టుకొని చేసుకోవాలండి. ఇక్కడ నేను రైస్‌నైతే ఇలా చూపిస్తున్నాను చూడండి. చాలా పొడి పొడిగా టేస్ట్ అయితే ఇంకా చాలా చాలా బాగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ మీకెలా వచ్చింది అని. చెప్పాను కదండీ! ఈ ప్రాసెస్‌లో మీరు బిర్యానీ చేశారంటే గ్రేవీ కూడా చేయవలసిన అవసరం లేదు. ఇందులో ఉన్న గ్రేవీనే మనకి సరిపోతుంది. ఇక ఇందులోకి పెరుగు చట్నీ విత్ లెమన్ అండ్ ఆనియన్‌తో సర్వ్ చేసుకుంటే ఇంకా తిరిగే ఉండదండి. అంత బావుంటుంది. సో, చూసేసారు కదండీ! ఇవాల్టి రెసిపీ అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching. Subscribe Siri from Rayal Singh YouTube.